ప్రతి ఇంటికండి ఒక ఆచారాలనే ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, ఒక స్టైల్ ఆఫ్ భాష ఉంటుంది, ఒక రకమైన పద్ధతులు ఉంటాయి అన్నిట్లో. ఫుడ్ విషయంలో కానీ, లేకుంటే మాట్లాడే విషయంలో కానీ, లేకుంటే ఆచరించే పద్ధతులు కానీ, వాళ్ళు ఫాలో అయ్యేవి కానీ, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్క వంశానికి ఒక్కొక్కటి ఉంటుంది. అది ఒకప్పుడు ఉండేదండి, ఇప్పుడు అలా ఉండడం లేదు. అన్ని కుటుంబాలు ఒకే పద్ధతైన తిండిని తింటున్నారు. అంటే బజార్ తిండి, దాన్ని బజార్ తిండి అనే అంటారు. అంటే కామన్ అనమాట, అన్ని కుటుంబాలు కలిసి తింటున్నాయి ఇప్పుడు. అప్పట్లా కాదు. అప్పుడు మా ఇంట్లో ఇది పద్ధతి, మేము పొద్దున్నే ఇలాంటి టిఫిన్లు తింటాము, లేదా అన్నం తింటాము అని అలా విడివిడిగా ఉండేవన్నమాట. ఇప్పుడు అలా ఏం లేవండి, అన్ని కుటుంబాలు ఒకటే. అలాగే భాష అండి, మెయిన్ రీల్స్ వచ్చాయండి. రీల్స్ వచ్చిన తర్వాత నేను ఒక ఇంటికి క్యాంపెయినింగ్కి వెళ్ళానండి. ఆ ఇంట్లో టీవీ పెట్టున్నారు, ఆ టీవీలో రీల్స్ పెట్టున్నారు. వాళ్ళు టీవీలో రీల్స్ పెట్టి పిల్లలకి చూపిస్తున్నారు. నేను అన్నా, ఎందుకమ్మా అలా పెట్టారు? మీ ఇంట్లో ఒక భాష, ఒక రకమైన పదాలు వాడతారు. అంటే యాస అనేది, అంటే వాళ్ళ భాష యొక్క యాస అనేది ఒక్కొక్క ఇంటికి ఒక్కో రకంగా ఉంటుంది. ఈ రీల్స్ చూడడం వల్ల పిల్లలు మీరు మాట్లాడే భాషను మాట్లాడట్లేదు. ఎందుకంటే మీరు మాట్లాడట్లేదు అసలు పిల్లలతోటి. మన పిల్లలతో మాట్లాడితే మన భాష వస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఎంతసేపటికి రీల్స్ భాషే చూస్తున్నారు. కాబట్టి బయట ఏది మాట్లాడతారు? రీల్స్ భాషే మాట్లాడతారు. వాళ్ళు నేర్చుకునేది కూడా రీల్స్ భాషే. అవి ఎవరు పెడుతుంటారు? ఆ రీల్స్ ఎందుకు పనికిరాని వాళ్ళు పెడుతుంటారు. వేరే వాళ్ళ బాడీ షేమింగ్ చేయడము, భార్యాభర్తలను ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకోవడము, అది తప్పు కదండి అసలు. అలాంటి రీల్స్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తారో నాకు అర్థం కాదు. భార్యాభర్తల్ని ఒకరినొకరు షేమ్ చేసుకుంటూ ఉంటారు, అంటే ఏదో ఒకటి కామెడీ చేసుకుంటూ ఉంటారు. అది పద్ధతేనా అండి అసలు? అలా చేసుకునేది అవన్నీ పిల్లలు చూస్తూ ఉంటారండి. మీరు వాళ్ళకి అదే పనిగా టీవీలో పెట్టి చూపిస్తున్నారు వాళ్ళు. ఇంకా నాకు అడ్మిషన్ రాలేదు, వాళ్ళకి కోపం వచ్చింది. నేను అడిగాను, నాకు కోపం వచ్చినా పర్లేదు, అడ్మిషన్ రాకపోయినా పర్లేదు, ఓకేనా? ఆ భాష అనేది వీళ్ళకి వచ్చేస్తుంది అసలు. ఇంకా మీ ఇంటి భాష, మీ ఇంటి తత్వము, మీ ఇంటి పద్ధతులు ఏం నేర్పిస్తున్నారు మీరు? నేర్పించాలి కదా. నేను మా బాబుకు చూపిస్తానండి, మంచివే చూస్తాను. నేను అన్నీ వాచ్ చేస్తాను. వాడు ఏమేం వీడియోస్ చూస్తున్నాడో మొత్తం చెక్ చేస్తాను. నేను వాచ్ టైంలో మొత్తం చెక్ చేస్తాను, హిస్టరీ. కాబట్టి దాంట్లో ఇలాంటి రీల్ కానీ ఏదన్నా వాడు చూస్తే వాడికి చూపిస్తాను నేను, ఇది ఎవరు చేశారు, ఈ రీల్ని ఎవరు చేశారు అని అడుగుతాను. ఎందుకు పనికి రాకుండా చదువు మానేసి రీల్స్ చేసుకుంటూ ఫ్రెండ్ సర్కిల్లో చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఏదో పిచ్చి పిచ్చి కామెడీ అండి, పిచ్చి పిచ్చి కామెడీ. అది ఏం కామెడీనో వాళ్ళకే తెలియదు. ఒక రీల్ చూశానండి నేను, ఒక అతను వెయిట్స్ ఉంటాయి కదా, బరువులు, సంచీలు, ఒక సైకిల్ మీద పెట్టుకొని నడిపించుకుంటూ పోతుంటాడు. అప్పుడు హిహిహిహి అని నవ్వులు పెడతారు వెనక బ్యాక్గ్రౌండ్. మళ్ళీ కొద్దిసేపటికి ఏం చేస్తాడు, ఇంకొకతను వచ్చి అట్లా మొయ్యకూడదు అని అంటే ఆ సైకిల్నే భుజాన పెట్టుకొని పోతుంటాడు. దాంట్లో ఏమన్నా కామెడీ ఉందా అండి? ఏమన్నా మెసేజ్ ఉందా? ఏమన్నా నాలెడ్జ్ ఉందా? ఏమన్నా యూస్ఫుల్ థింగ్ ఉందా ఆ కామెడీలో? వాడు ఒక ఫూలు అనేది చూపించడం అనేది ఒక మెసేజా? సొసైటీలో ఒక మెసేజా అది? ఏమన్నా సెన్స్ ఉంటుందండి ఒక్కరికైనా? పిల్లలకి ఏం నేర్పిస్తున్నారో తెలుస్తుంది కొంచెమైనా. నేను ఇది పెడుతున్నందుకు ఎవ్వరికి కోపం వచ్చినా నాకు సంబంధం లేదండి. ఎందుకంటే నేను పెట్టేది సొసైటీ గురించి. సొసైటీలో కొంచెం మార్పు, నేనేమి నాకు వైరల్ అయిపోవాలి, వీడియోస్ అన్ని అట్లాంటివి అవసరం లేదండి. వైరల్ అయితే ఇమీడియట్గా డౌన్ అయిపోతారు, అవసరమే లేదు. కాబట్టి అలాంటి వీడియోస్ పిల్లలకి ఎట్టి పరిస్థితిలో చూపించకండి. మన పద్ధతులు నేర్పించండి. మన ఇంటి పద్ధతులు, మన ఇంటి ఫుడ్ తినిపించాలి వాళ్ళకు, మన ఇంటి అలవాట్లు నేర్పించాలి. అప్పుడు వాళ్ళు సొసైటీకి పనికొస్తారు. లేకుంటే సొసైటీలో పనికిరాని జనరేషన్ తయారైపోతుంది. దీని గురించి ఎవ్వరు ఆలోచించట్లేదు. ఒకవేళ నేను చెప్పినా కోపం, దానికి కామెంట్స్ వస్తాయి, ఆ కామెంట్స్కి రిప్లైలు నా దగ్గర ఉంటాయి. మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను, ఓకేనా?